వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో వాహనంపై 2% అదనపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఒకే వాహనదారుడికి ఉన్న రెండో వాహనానికి విధిస్తున్న ట్యాక్స్ ఇకపై ఉండదు. సెకండ్ వెహికల్స్ కు వర్తించే అదనపు 2% జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఈ నెల 23న వాహన్ పోర్టల్ను ప్రవేశపెడుతున్నందున అదే రోజు నుంచి సెకండ్ వెహికల్ పై అదనపు ట్యాక్స్ రద్దవుతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జాతీయ పోర్టల్ వాహన్తో అనుసంధానంతోనే వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక వాహనం ఉన్న తర్వాత మరో వాహనం కొనుగోలు చేస్తే 2% అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటుంది. వాహనంతో అనుసంధానం అయితే ఈ ట్యాక్స్ జనరేట్ కాదు. రెండో వాహనంతో పాటు ఆ తర్వాత అదనంగా మరిన్ని వాహనాలు కొనుగోలు చేసిన అదనపు పన్ను ఉండదు. కానీ ప్రతి వాహనం పైన లైఫ్ ట్యాక్స్ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంతమైన, సులభమైన సేవలను అందించేందుకు వాహన్ పోర్టల్ను ప్రారంభిస్తున్నారు. వాహన్తో అనుసంధానం ద్వారా తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్లోకి వెళ్లనున్నాయి. దీంతో ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో వాహనాల పనులను పూర్తి చేసుకునే వీలుంటుంది. పోలీసులకు వాహనాల వివరాలు తక్షణమే లభించడంతో నేర నియంత్రణకు కూడా ఇది తోడ్పడనుంది.